హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు అకాడమీ మ్యాథమెటిక్స్ బుక్లోని పార్ట్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కంటిన్యూస్ అయితే చూడండి. ఇందులో కన్వర్షన్ టేబుల్ అనేది ఇచ్చారు. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి రాసుకోండి. ఇక్కడ ఏమున్నాయంటే డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఇక్కడ మనకు 0 to 9 వరకు డెసిమల్ అనుకున్నాం. బైనరీ అంటే 0-1 అనుకున్నాం. ఆక్టల్ అంటే 0 to 7 వరకు. హెక్సాడెసిమల్ అంటే 0 to 9 వరకు ABCE ఉంటుంది అనుకున్నాం మనం. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ డెసిమల్ సిస్టమ్ టు అదర్ బేస్ సిస్టమ్. ఎగ్జాంపుల్, కన్వర్ట్ 132 base 10 to base 8 సిస్టమ్. ఇక్కడ మనకు 132ని 8 టేబుల్తో చేయాలన్నట్టు కన్వర్ట్ చేయాలి. 8 16 128 వస్తుంది. ఇక్కడ 4 మిగులుతుంది కదా, ఆ 4ని ఇక్కడ పక్కకు రాయాలి. నెక్స్ట్ 8 2 16. ఇక్కడ 16కి 16 పోయింది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది అన్నట్టు. దీన్ని ఏ విధంగా రాయాలంటే 204 బేస్ 8 వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, 132 base 10ని మనం కన్వర్ట్ చేసినాం. 204 base 8. 4 into 8 power 0 plus 0 into 8 power 1 plus 2 into 8 power 2. 4 into 8 power 0 అంటే 1 వాల్యూ. 4 into 1. 0 into 8 power 1 అయినా 0. 2 into 8 power 2 అంటే 8 8 64. 4 into 1 plus 0 into 8 power 1 అంటే 0. 2 into 8 స్క్వేర్ అంటే 64. 4 1 4. 0 అంటే 0 అవసరం లేదు. 2 64 128. 4 plus 128 ఈక్వల్స్ టు 132. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ 2. కన్వర్ట్ 67 base 10 టు బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టంలో మనకి ఏముంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే 0 and 1. నెక్స్ట్ చూడండి, 67 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2తోని మనం చేయాలి. 2 33 ఎంత వస్తుంది, 66 వస్తుంది. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ 2 16 ఎంత వస్తుంది, 32. ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 1 వేసుకోవాలి. 2 8 16. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ వరకు వేయాలి. నెక్స్ట్ 67 base 8ని ఏమొచ్చింది మనకు రివర్స్గా తీసుకోవాలన్నట్టు. 8 0 1 1. 8 0 1 1. బేస్ ఎంత తీసుకున్నాం మనం, 2 తీసుకున్నాం. చెక్ చేయాలి ఒకసారి, ఇక్కడ రివర్స్ నుంచి చేయాలి. 1 into 2 power 0. 1 into 2 power 1. నెక్స్ట్ 0 into 2 power 2. 8 into 2 power 3. ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ది 0 వస్తుంది, తర్వాత 1 2 3 వస్తుంది అన్నట్టు. 1 into 2 power 0 అంటే ఎంత వాల్యూ అనుకున్నాం మనం, 1. 2 power 1 వాల్యూ వచ్చేసి 2. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 క్యూబ్ అంటే 2 2 4, 4 2 8 వస్తుంది అన్నట్టు. 1 into 1 వచ్చేసి 1 into 1. 1 into 2 power 1 అంటే 2. 0 into 2 స్క్వేర్ అంటే 4. 8 into 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. 1 into 1 1. 1 2 2. 8 8 64. 1 plus 2 3. 3 plus 64 67 ఆన్సర్ వచ్చింది అన్నట్టు. 67కి 67 ఆన్సర్ వచ్చింది అన్నట్టు. ఇదేం చేసినాం మనం, కన్వర్ట్ 67 base 10 టు బైనరీ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 67 వచ్చింది. ఇది మనకు బైనరీ సిస్టమ్ అన్నట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. కన్వర్ట్ 682 base 10 టు హెక్సాడెసిమల్ సిస్టమ్. హెక్సాడెసిమల్ సిస్టంలో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయని చెప్పాను, 16 డిజిట్స్ ఉంటాయని చెప్పిన. హెక్సాడెసిమల్ సిస్టంలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 16 డిజిట్స్ ఉన్నాయి కదా, అందుకోసమనే 16తో చేయాలి. ఇక్కడ 16 ఉంది కదా, 16తో చేస్తే 16 42 672 వస్తుంది. ఇక్కడ 10 మిగులుతుంది కాబట్టి 10 ఇక్కడ వేసుకోవాలి. 16 2 32 వస్తుంది. 10 మిగులుతుంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ అంతే, ఇక 16 ఈ 2 పోదు కాబట్టి ఇక్కడ వరకు అన్నట్టు. 2 10 10
10ని మనం హెక్సాడెసిమల్లా ఏ అంటే 10 అనుకున్నాం. 0 to 9 వరకు మనకు నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 0 to 9 వరకు మనకు నెంబర్స్ ఉంటాయి. ABCDEF అనేది ఇవి కూడా వాల్యూస్. ఏ వాల్యూ అంటే ఏ హ్యాజ్ వాల్యూ 10 కాబట్టి మనం ఇక్కడ 10కి బదులుగా ఏం రాసుకున్నాం, ఇక్కడ ఏ రాసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఏ 2AA 16 వచ్చింది. చెక్ చేసుకుందాం. ఏ లాస్ట్ నుంచి తీసుకోవాలి, మళ్ళీ చివరి నుంచి. ఏ ఇంటూ 16 పవర్ 0, ఏ ఇంటూ 16 పవర్ 1, 2 ఇంటూ 16 పవర్ 16 స్క్వేర్ అవుతుంది, 60 పవర్ 2. ఏ అంటే మనకి ఎంత వాల్యూ 10 ఇంటూ 16 పవర్ 0 అంటే 1 ప్లస్ ఏ అంటే వాల్యూ 10 ఇంటూ 16 పవర్ 1 అంటే 16 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 16 స్క్వేర్ అంటే 16 60 256 అవుతుంది. 10 ఇంటూ 1 10 ఇంటూ 16 160, 2 ఇంటూ 256 512 అవుతుంది. 10 ప్లస్ 160 వచ్చేసి 170 అవుతుంది. 170 ప్లస్ 512 వచ్చేసి 682 అవుతుంది. బేస్ 10 అవుతుంది. కన్వర్షన్ ఆఫ్ అదర్ బేస్ సిస్టమ్ టు డెసిమల్ సిస్టమ్. ఎగ్జాంపుల్ 4. కన్వర్ట్ 1001101 బేస్ 2 డెసిమల్ సిస్టమ్. 1 ఇంటూ లాస్ట్ నుంచి చివరి నుంచి 1 ఇంటూ 2 పవర్ 0, 0 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 పవర్ 2, 1 ఇంటూ 2 పవర్ 3, 0 ఇంటూ 2 పవర్ 4, 0 ఇంటూ 2 పవర్ 5, 1 ఇంటూ 2 పవర్ 6. నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 0 అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 2 పవర్ 1 అంటే 0, 1 ఇంటూ 2 పవర్ 4 అంటే 4, 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 2 పవర్ 3 అంటే 8, 1 ఇంటూ 8 8, 0 ఇంటూ 2 పవర్ 4 అంటే 0, 0 ఇంటూ 2 పవర్ 5 అంటే 0, 1 ఇంటూ 2 పవర్ 6 అంటే 64 వస్తుంది. ఇవన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 77 వస్తుంది. ఎగ్జాంపుల్ 5 చూడండి. కన్వర్ట్ 67 బేస్ 8 టు డెసిమల్ సిస్టమ్. ఇక్కడ చూడండి 7 ఇంటూ 8 పవర్ 0, 6 ఇంటూ 8 పవర్ 1, 7 ఇంటూ 8 పవర్ 0 అంటే 1 వస్తుంది. 7 ఇంటూ 1 7, 6 ఇంటూ 8 పవర్ 1 అంటే 8, 6 8 జా 48, 7 ప్లస్ 48 వచ్చేసి 55 బేస్ 10. ఇంకా డెసిమల్ సిస్టమ్కి అయితే కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది, 55 బేస్ 10 వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఎగ్జాంపుల్ 6. కన్వర్ట్ 101100.010 బేస్ 2 డెసిమల్ సిస్టమ్. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం వేరే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి. మనం ఇంతసేపు చివరి నుంచి వేసినాం కాబట్టి ఇక్కడనేమో రివర్స్ అవుతుంది. చూడండి 2 ఇంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ 0 అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 వస్తుంది. ఫస్ట్ 2 పవర్ 5 ఇంటూ 1, 2 పవర్ 4 ఇంటూ 0, 2 పవర్ 3 ఇంటూ 1, 2 పవర్ 2 ఇంటూ 1, 2 పవర్ 1 ఇంటూ 0, 2 పవర్ 0 ఇంటూ 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, పాయింట్ తర్వాత 0 1 0 వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏమొస్తాయి అంటే మైనస్ వస్తుంది, మైనస్ వాల్యూస్ వస్తాయి అన్నట్టు పవర్స్. ఇక్కడ 0 ఇంటూ 2 పవర్ -1, 0 ఇంటూ 1, 0 ఇంటూ 2 పవర్ -2, 0 0 ఇంటూ 2 పవర్ -3 వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 1 2 3 వచ్చింది. ఇక్కడ పవర్ 0 అనేది రాలేదు, ఎందుకంటే ఇక్కడ వరకు పవర్ 0 అయిపోయింది. -1 -2 -3 వచ్చింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2 పవర్ 5 ఇంటూ 1 వస్తుంది, ఏమొస్తుంది 2 పవర్ 5 వచ్చింది. 2 పవర్ 4 ఇంటూ 0 0నే, 2 పవర్ 3 ఇంటూ 1 8, 2 పవర్ 2 ఇంటూ 1 2 2 4 వస్తుంది. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 2 పవర్ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 2 పవర్ -1 0, నెక్స్ట్ 0 ఇంటూ 2 పవర్ -2 0, నెక్స్ట్ 2 పవర్ -2 ఇంటూ 1, 2 పవర్ -2 వచ్చేసి 4 వస్తుంది.
ఇక్కడ 1/4 వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 0 × 2⁻³ అంటే ఇది కూడా 0 అయిపోతుంది. 2⁻5 అంటే 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32 వస్తుంది. ప్లస్ 0 అంటే 0 అవసరం లేదు, ప్లస్ 8 4 1/4 వస్తుంది. ఇక్కడ 32 ప్లస్ 8 వచ్చేసి 40, 40 ప్లస్ 4 44, 1/4 అంటే 100ల 1/4 టైం చేస్తే 25 వస్తుంది. 44.25 బేస్ ఎంత మనకు 10 వస్తుంది. బేస్ 10. ఎగ్జాంపుల్ 7 1BC9.02 బేస్ 16 to డెసిమల్ సిస్టమ్. ఇక్కడ మనకు ఇది హెక్సాడెసిమల్ సిస్టమ్ ప్రకారంగా క్వశ్చన్ ఉన్నది. BC వచ్చింది కదా, ఇక్కడ కూడా పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది 16⁻0 అవుతుంది ఇంటూ C × 16⁻1 వస్తుంది, B × 16⁻2, 1 × 16⁻3 వస్తుంది. ఇక్కడ 16⁻3 × 1. B అంటే మనకు హెక్సాడెసిమల్ సిస్టంలో ఇక్కడ చూడండి, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో B వాల్యూ వచ్చేసి 11 ఉంది. ఇక్కడ కూడా B వాల్యూ మనం ఎంత తీసుకోవాలి, 11 తీసుకోవాలి. B ఇంటూ అంటే 11 × 16⁻2 ప్లస్ 12 అంటే C వాల్యూ చూడండి, హెక్సాడెసిమల్ సిస్టంలో మనకు C వాల్యూ వచ్చేసి 12 అయింది. C హ్యాస్ 12 వాల్యూ. నెక్స్ట్ C అంటే ఇక్కడ మనకు 12 కదా, 12 × 16⁻1. నెక్స్ట్ 9 × 16⁻0 పాయింట్ వచ్చింది కదా. నెక్స్ట్ వాల్యూస్ ఏమొస్తాయి, -1 -2 వస్తాయి. 0 × 16⁻1 ప్లస్ 2 × 16⁻2. 16³ × 1 4096. 16² అంటే 256 × 11 2816 ప్లస్ 12 × 16⁻1 అంటే 16 వస్తుంది. 12 16 192. 9 × 16⁻0 అంటే 1 అవుతుంది. 9 × 1 9 అవుతుంది. నెక్స్ట్ 0 × 16⁻1 అంటే 0 అవుతుంది. ఇక్కడ 1/16 ఉండదు, 0 ఉంటుంది. నెక్స్ట్ 2 × 16⁻2 అంటే 2/16² అంటే 256. 2 1 2, 128 256 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4096 ప్లస్ 2816 ప్లస్ 192 ప్లస్ 9 చేస్తే 7113 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ వాల్యూ ఉండదు, ప్లస్ 1/128 0.0078 వస్తుంది. ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ వేస్తే 7113.0703125. ఈ ఆన్సర్ కాకుండా ఈ మొత్తం కలిపితే ఇంత ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ వాల్యూ యాడ్ చేస్తే 7113.0078125 వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ మనకు 0 కాబట్టి 1/16 వాల్యూ ఇక్కడ 0 చేసుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూను మనం యాడ్ చేయొద్దు కాబట్టి ఇవి రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే ఇక్కడ ఇంత ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోస్ అయితే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు టెట్ డిఎస్సి గురుకులాకి అయితే యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.